వరల్డ్ ఫుడ్ ఇండియా 2025. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వారు, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 అనే సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది 4th ఎడిషన్ సమ్మిట్. ఫస్ట్ సమ్మిట్ వచ్చేసి 2017లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇస్ ద రైజింగ్ ఇండస్ట్రీ, సన్ రైజింగ్ ఇండస్ట్రీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇప్పుడు బూమింగ్లో ఉంది, అంటే పెరుగుతూ ఉంది. సో దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం, మన ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి గ్లోబల్ ఎరీనాకి, ప్రపంచానికి తెలియజేయడం కోసం అని చెప్పేసి ఈ వరల్డ్ ఫుడ్ ఇండియా అనేది కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈ ఇయర్ సెప్టెంబర్ 25th and 28th రోజున, సెప్టెంబర్ 25th and 28th మధ్యలో ఈ ఈవెంట్ని కండక్ట్ చేయబోతున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళు. మరి థీమ్ ఏంటి అంటే ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ, ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ అనే థీమ్తోని వరల్డ్ ఫుడ్ ఇండియా అనే సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. భారత్ మండపం, న్యూఢిల్లీ, 4th ఎడిషన్. డ్యూరేషన్ వచ్చేసి 4 days. ఆర్గనైజేషన్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఓకే, ప్రాసెసింగ్ ఫర్ ప్రాస్పారిటీ అనేది థీము. సో బేసిక్గా 2017లో ఫస్ట్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. తర్వాత ఆర్గనైజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో దీంట్లో భాగంగా ఏంటి, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలి. సో సన్ రైజింగ్ ఇండస్ట్రీ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కాబట్టి, సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి ఎఫ్డిఐస్ రూపకంగా. సో ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడము, మ్యానుఫ్యాక్చరర్స్, ప్రొడ్యూసర్స్, అదేవిధంగా టెక్నాలజీ ప్రొవైడర్స్ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఇండియా యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుంది, గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ చేయబోతుందని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్లో భాగంగా, ఈ సమ్మిట్లో భాగంగా చేయబోతున్నారు అనమాట. సో ఆబ్జెక్టివ్స్ ఏంది, షోకాస్ ఇండియాస్ డైవర్స్ ఫుడ్ కల్చర్, అదేవిధంగా అట్రాక్ట్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, పొజిషన్ ఇండియా యాజ్ ఏ గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా ఇండియాని నిలబెట్టాలనుకుంటున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి ఇవి డీటెయిల్స్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.